ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు మస్తాన్ మన్యం కాలనీ వాస్తవ్యులు కీర్తిశేషులు ఈదా నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం భార్య శ్రీమతి ఈదా లక్ష్మీకాంతమ్మ గారు, కుమార్తెలు అల్లుళ్ళు విప్పర్తి నిర్మలా విశ్వాస కుమార్, బలువూరి శ్యామల శాంసన్, కాశీ రజని వెంకటేష్, అరుగుల శైలజ శ్రీనివాస్, మనుమలు మనుమరాండ్రు రవికాంత్ రాజేష్ లక్కీ తన్మయ్ సుశ్రుత విన్ని జెస్సీ మిషిక సహకరిస్తున్నారు. ఈదా లక్ష్మీకాంతమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం సహకారం ఇచ్చినందున ఈ కుటుంబం ఆదరించబడులాగున ప్రార్థించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు. సోదరి ఈదా లక్ష్మీకాంతమ్మ గారు ఈదా నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం ఎపిసోడ్ సహకారం ఇచ్చారు. వారి కుమార్తెలు అల్లుళ్ళు, వారి మనుమలు మనుమరాండ్రు దీవించబడాలని, ఆదరించబడాలని, ఓదార్చబడాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ కుటుంబము ప్రభు శాంతి సమాధానములతో వర్ధిల్లునట్లు చేయము. నేటి వాక్య ధ్యానము ప్రతి ఒక్కరము గ్రహించుటకు కృప చూపము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 9వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యేసు ప్రభువు మాటలు గూఢార్థముతో కూడిన మాటలు. చెవులు గలవాడు వినును గాక. చెవులు గలవాడు వినును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చివరి పుస్తకం, చివరి అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. 22వ అధ్యాయము మనకు ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. వినువాడు గ్రహించునుగాక అంటాడు. వినేవాడు గ్రహించాలి. కనుక వింటున్నవారు గ్రహించుట ప్రాముఖ్యము. చెవులు గలవాడు వినుగాక అంటే ఇది భౌతిక చెవిని గూర్చి చెప్పిన మాట కాదు. అంతరంగ పురుషునికి ఉన్న గ్రహింపు శక్తిని గూర్చి మాట్లాడుతున్న మాట. వాస్తవం ఒకటి మీరు గుర్తెరగాలి. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. ఒక మానవునిలో అంతరంగ పురుషుడే నిజమైన వ్యక్తి. అతడు ఈ లోకాన సంచరించటానికి ఒక శరీరం అమర్చబడింది. ప్రాణము, ఆత్మ, శరీరము, ఈ మూడింటి సమ్మిళితం మానవుడు. ఆత్మ సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగినది. ఆత్మ నడుచుటకు, ఆత్మ ఒక స్థలం నుండి ఒక స్థలాన వెళ్ళి పనిచేయుటకు, సమాజమున
నివసించుటకు ఒక శరీరం ధరింపచేయబడింది. ఒక మనిషిని చూచినప్పుడు శరీరంగా అనిపిస్తుంది. అతడు బ్రతుకున్నాడని చెప్పుతున్నప్పుడు ప్రాణం ఉందనిపిస్తుంది. ప్రాణము శరీరము ఆత్మలను కలుపుతోంది. ఇసుక, సిమెంటు, నీరు. ఇసుక భిన్నమైంది, సిమెంట్ భిన్నంగా ఉంది. సిమెంట్ ఇసుక కలిస్తే ఉపయోగం లేదు. దానిలో నీరు గెలిచినప్పుడే అది వినియోగార్థం అవుతుంది. ఆత్మ విడిగా శరీరం లేకుండా ఏమి చేయలేదు. సమాజంలో కనపడదు, వినపడదు. ఉట్టి శరీరం ఆత్మ లేకుండా జీవించలేదు. ఈ రెండింటినీ మిళితం చేసేది ప్రాణం. ప్రాణము, శరీరము, ఆత్మ. ఈ ప్రాణము మనుషుని యొక్క జీవమును, భౌతిక జీవాన్ని సూచిస్తుంది. కనుక మనం పైకి కనిపిస్తున్న శరీరం కాదు, మన లోపట ఒక అంతరంగ వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్న నేనెవరు? నేను అని చెబుతున్నది ఎవరు? శరీరం కాదు, ఆత్మ. అదే వాస్తవమైన వ్యక్తి. దేవునికి జవాబు చెప్పాల్సింది కూడా అదే. కనుక చెవులు వింటాయి. వినినప్పుడు లోపల ఉన్న అంతరంగ వ్యక్తి గ్రహిస్తాడు. అర్థమవుతుందా? కనుక విని గ్రహించిన వాడు ధన్యుడవుతాడు. చెవులు గలవాడు వినుగాక అంటే అర్థం అది. ప్రతి వ్యక్తి ఏమని కోరబడుతున్నాడు? ప్రతి వ్యక్తికి అవసరమైనది ఏది చెప్పబడుతోంది? గ్రహింపు. గ్రహింపు విషయాన మాంద్యులు కాకూడదు. చాలా సందర్భాల్లో మనం గ్రహింపు విషయంలో మాంద్యులం అయిపోతున్నాం. రోజు వినేదే కానీ గ్రహించం. గ్రహించకుండా ఏది చేసినా వైఫల్యం అవుతుంది. గ్రహింపు లేకుండా మాట్లాడకూడదు, గ్రహింపు లేకుండా పని చేయకూడదు. కనుక గ్రహింపు అనేది మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యం. నేను ఎప్పుడు చెబుతుంటాను, నేను ప్రసంగాలు చేస్తున్నాను టీవీలో, వీటిని రికార్డ్ చేస్తున్న బాబులు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు. యంగ్ మ్యాన్. మొట్టమొదట సిటీ కేబుల్లో నేను రికార్డింగ్ చేస్తున్నప్పుడు 3 సోదరులు ఉండేవారు. 3 రోజు వాక్యం వినేవాళ్ళు. అలాగే నేను సంస్కృతి ఛానల్లో రికార్డింగ్ చేసినప్పుడు ఒక టీం ఉండేవాళ్ళు, వాళ్ళు వాక్యం వినేవాళ్ళు. ఎడిటింగ్ టీము చెవులకు చక్కగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినేవాళ్ళు. విని దాన్ని ఎడిట్ చేసేవాళ్ళు. అర్ధగంట వినేవాళ్ళు. రికార్డ్ చేస్తున్న వాళ్ళు వినేవాళ్ళు, ఎడిట్ చేస్తున్న వాళ్ళు వినేవాళ్ళే. కానీ దే డిడ్ంట్ బిలీవ్ ఇన్ క్రైస్ట్. యేసును వాళ్ళు రక్షకునిగా అంగీకరించలేదు. కొన్ని వందల ఎపిసోడ్స్ వాళ్ళు రికార్డ్ చేశారు, కానీ వాళ్ళు యేసును అంగీకరించలేదు. అర్థమవుతుందా? విన్నారు, గ్రహించలేదు. మా ఇంటి దగ్గర ఒక మసీదు ఉంది. ప్రతిదినము దానిలో దైవ సేవకుడు బిగ్గరగా చాలా విషయాలు పలుకుతూ ఉంటారు అరబిక్ భాషలో. రోజు వింటున్నాను నేను. ఆ శబ్దం విన్నప్పుడు అర్థమవుతుంది, ఇది మసీదు నుండి వస్తోంది, పలానా పెద్ద అయిన భక్తితో దీన్ని ఉచ్చరిస్తున్నాడు, ఇది మహమ్మదీయ మతానికి
దాని అర్థం నేను ఇప్పటికీ గ్రహించలేదు. జాగ్రత్తగా వినండి. వినినదెల్లా గ్రహించలేము. వీ నీడ్ టు అండర్స్టాండ్. కనుక యేసు మాటలు విన్నారు కదా అని గ్రహించేస్తారు అనుకోకండి. చాలామందికి ఇవాళ బైబిల్ తెలిసి కూడా యేసును రక్షకునిగా చూడలేకపోయారు ఏమిటి అని అంటే అది వారు గ్రహించలేదని. కనుక యేసుక్రీస్తు ప్రభు చెవులు గలవాడు వినుగాక అని చెప్పినప్పుడు చెవులు లేనోడు ఎవరండి అసలు వినకపోవటానికి? ఈ చెవులు కాదు, మనం అనుకుంటున్న భౌతిక చెవులు కాదు, వింటాయి. అది వినటం కాదు, గ్రహించాలి. నాట్ ద హియరింగ్ బట్ లిజనింగ్. లిజనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హియరింగ్. వినటానికి అన్నీ వినబడతాయి, కానీ దానిని మనము గ్రహించున్నట్లుగా వినేది ఉంది చూశారు, దట్ ఈజ్ లిజనింగ్. అందుకనే ఇక్కడ వాక్యంలో చెప్పిన మాట మనం చూస్తే చెవులు గలవాడు వినును గాక అన్నప్పుడు పైన ఆయన చెప్పిన మాటలు విన్నవాడు అంగీకరిస్తాడు, విన్నవాడు దిద్దుబాటు చేసుకుంటాడు. విత్తువాని ఉపమానంలోని విత్తనాలు వివిధ భూముల్లో పడినాయి అని చెబుతున్నప్పుడు మారు మనసును గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. మారు మనసు లేని వారికి విత్తనము నిష్ప్రయోజనంగా మారుతుంది. పడుతుంది, విత్తనం పడుతోంది, కానీ ఫలించటం లేదు. కారణము మారు మనస్సు లేకపోవటం. ఈ వాక్యం చెబుతున్నప్పటి నుంచి నా మనసు ఇదే వేధిస్తుంది. ఎన్ని విషయాల్లో నిందారోపణ నా హృదయంలో నాపై కనిపిస్తోంది. నేను ఇంకా మారు మనసు పొందాల్సిందే ఉంది అనేది నన్ను హెచ్చరిక చేస్తుంది. సోదరుడా, సోదరి, 5,000 ప్రసంగాలు చేశాం, 25 ఏళ్ళుగా సేవ చేశాం కదా అని హృదయం పర్ఫెక్ట్గా అయిపోతుంది అనుకుంటున్నారా? ఎంత గొప్ప సేవకుడైనా అంటిల్ ద టైమ్ ఆఫ్ డెత్ there is a possibility for the temptation. There is a possibility for committing the sin. The sinful nature dwells in our body. మన శరీరమున ప్రాచీన పాపపు స్వభావం నివసిస్తాం. At the time of our death, this will be separated. Until that, you need to bear this. You need to bear this. శారీరక మరణం వచ్చే వరకు ఈ స్వభావం కంటిన్యూ అవుతుంది. అందుకే పౌలు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన నా శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అన్నాడు. చెబుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఆత్మ విషయమైన నియమము నన్ను స్వతంత్రుని చేసింది అన్నాడు. The blood of Jesus Christ cleansed all my sins. యేసు యొక్క పరిశుద్ధ రక్తం నా ప్రతి పాపాన్ని కడిగింది. నేను చేస్తున్న చేయబోతున్న సమస్త పాపములను కడిగినది క్రీస్తు రక్తమే. కనుక క్రీస్తు యొక్క రక్తము ప్రోక్షణ క్రింద నిలిచినప్పటికీ కూడా sin cannot overrule, but sin tries to exist. పాపము విశ్వాసిని శాశ్వతంగా జయించదు. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు పశ్చాత్తాపడేట్టు చేస్తాడు, గ్రహింపు ఇస్తాడు. ఒకప్పుడు పాపం అంటే అర్థమయ్యేది కాదు. చాలామంది పాపం అంటే దొంగతనం, వ్యభిచారం, నరహత్య అనుకుంటున్నారు. Disobedience to the word of God is sin.
disbelief in the word of God is sin. దేవుని యందు అవిశ్వాసము పాపము. దేవుని వాక్యమునకు లోబడకపోవుట పాపము. క్రియ కాదు, అంతరంగములో దేవుని తృణీకరించినదే పాపము. కనుక దేవుని నమ్మకపోవటం పాపము. యేసును దేవునిగా నమ్మకపోవటమే పాపము. నమ్మని వారు పాపములోనే నిలిచున్నారని వాక్యం చెబుతుంది. కనుక ద వే గాడ్ లుక్స్ ఎట్ ద సిన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వే ద హ్యూమన్ బీయింగ్స్ లుక్స్ ఎట్ ద సిన్. మనుషులు పాపము వైపు చూచు విధానము దేవుడు చూచు విధానముతో భిన్నమైనటువంటిది. కనుక ప్రభువు చూచే విధానమున మనము పాపాన్ని చూడాలి. ఆదాము ఏదైనా వనంలో చేసిన పాపమేమిటి? పండు తినుట. డిజొబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. పండు తినుట తర్వాత ముందు ఒక తీర్మానం చేశాడు, నేను దేవునికి అవిధేయుడిని కావాలి అని. అదే పాపం. అవిశ్వాసము పాపము. దేవుని యందు క్రీస్తునందు అవిశ్వాసము పాపము. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, మీ జీవితాల్లో గుర్తెరగండి, మీరు వాక్యాన్ని గ్రహించండి. దేవుని యొక్క వాక్యము మనకు జీవమై ఉన్నది. ఆయన చెప్పిన ఉపమానాలు ఎందుకో ఆయన శిష్యులు అడుగుతున్నారు. 10వ వచనం, తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుచున్నావు అని ఆయనను అడిగారు. ఆయన వారితో ఇలా అన్నాడు, ఏమని? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఇదేమిటండి? ఎందుకయ్యా ఉపమానాలు చెబుతున్నావు? వై యు ఆర్ టీచింగ్ ద పారబుల్స్? దానికి ఆయన చెప్పాడు. ఏమిటో తెలుసా కారణం? పరలోక రాజ్యపు మర్మాలు మీరు గ్రహించినట్లు వారు గ్రహించలేరు. ఎందుకంటే మీకు గ్రహించేటట్లు గ్రహింపు శక్తిని అనుగ్రహించే కృప దేవుడిచ్చాడు. బట్ దే డోంట్ హ్యావ్ ద అండర్స్టాండింగ్. వారికి అర్థం కాదు. పరలోక రాజ్యాన్ని గురించి నేను మాట్లాడితే దే కాంట్ బిలీవ్ ఇట్. శాస్త్రులు పరిచయులు నమ్మలేదండి. శాస్త్రులు పరిచయులు మత నాయకులే, బోధకులే, కానీ వాళ్ళు యేసును నమ్మలేదు. యేసు సమాజము మధ్య ఆయన మాట్లాడుతున్నప్పుడు, యూదా సమాజం మధ్య మాట్లాడుతున్నప్పుడు లేఖనాలు మాట్లాడాడు. కానీ సాధారణ ప్రజలు, అన్యజనులతో కూడిన గుంపుల మధ్య ఉపమానాలు మాట్లాడాడు. యూదులకు గాడ్స్ గ్రేస్ వాజ్ దేర్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. ఇట్ ఈస్ అలౌడ్. యూదులు యేసు చెబుతున్న మాటలు గ్రహించగలిగేవారు. ఎందుకంటే దే హ్యాడ్ ద స్క్రిప్చర్స్ విత్ దెమ్. వారితో వారు లేఖనాలను కలిగి ఉన్నారు. వాటిని వివరించి అప్పటికే ప్రవక్తలు ఉన్నారు. అందుకే పరలోక రాజ్య మర్మములు గ్రహించుట మీకు అనుగ్రహించబడింది, వారికి అనుగ్రహించబడలేదు. దే ఆర్ జెంటైల్ పీపుల్. వాళ్ళు అన్యజనాంగం కనుక వారికి ఇవ్వబడలేదు, వారికి అనుగ్రహించబడలేదు, మీకు అనుగ్రహించబడింది. యు ఆర్ ప్రివిలేజ్డ్. యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. ఇట్ ఈస్ ద ప్రివిలేజ్, ఇట్స్ ద బ్లెస్సింగ్. వాక్యాన్ని అర్థం చేసుకోవటం దీవెన, ఆధిక్యత. వాక్యాన్ని గ్రహించటం ఆధిక్యత. చాలామంది బైబిల్ చదువుతూనే ఉంటారు,
కానీ ఇంకా లోతైన అర్థం, మరింత లోతైన అర్థం ఎరుగకనే ఉంటారు. నేను 25 ఏళ్ళుగా బైబిల్ చదువుతున్నాను. ఇంకా చాలా కొత్త కొత్త విషయాలు నేను తెలుసుకోగలుగుతున్నాను. ఎవ్రీడే ఐఎమ్ వండరింగ్, నేను ఆశ్చర్యపడుతున్నాను. ఏమిటి ఈ గ్రంథం, ఏమిటి మర్మాలు, ఏమిటి ఇంత గొప్ప మీనింగ్, ఏమిటి ఇందులో? ఆ లోతుల అంచున తాకిన అనుభవాలు నేను చూస్తున్నాను. సోదరుడా, సోదరి, మనకు అనుగ్రహించబడింది, లేఖనాలను గ్రహించే కృప మనకు అనుగ్రహించబడింది. బికాజ్ వీ ఆర్ chosen people. మనం ఏర్పరచబడిన వాళ్ళం కనుక మనకు అనుగ్రహించబడింది. వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థం కాదు. అందుకే నేను ఏం చేస్తున్నాను, ఉపమానాలు చెబుతున్నాను. కలిగిన వారికే ఇయ్యబడును, వారికి సమృద్ధి కలుగును, లేని వారికి కలిగినది వారి యొద్ద నుండి తీసివేయబడును. చూడండి, కలిగిన వారికే ఇయ్యబడుతుంది, లేని వాడిది తీసివేయబడుతుంది. కలిగిన వారికే ఇయ్యబడుతుంది. భౌతిక లోకంలో కూడా ఇప్పుడు మీరు చూస్తే అదే జరుగుతుంది. ఉన్నవాడు ఇంకా ఉన్నవాడైపోతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడైపోతున్నాడు. గ్రహిస్తున్నారా? ఉన్నవాడు ఇంకా ఉన్నవాడైపోతుంది. అందుకనే సామెత, డబ్బును కూర్చుందట, పుట్టిస్తుందట. డబ్బును పుట్టిస్తుందట. కనుక ఉన్నవాడు ఇంకా ఉన్నవాడైపోతున్నాడు, లేనివాడు ఇంకా లేనివాడుగానే వెళుతున్నాడు. ఉన్నవానికే అనుగ్రహించబడుతుంది, లేని వారి దగ్గర నుంచి తీసేయబడుతుంది అన్నాడు. ఈ లోకంలో ఇదంతా సత్యము. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా భక్తిపరుడు, విధేయత గలవాడు, భయభక్తులు గలవాడు, ఇంకా భక్తిపరుడుగా, ఇంకా భయభక్తులు గలవాడుగా, ఇంకా కృపావరాలు కలిగిన వాడుగా, ఇంకా దేవునికి సమీపస్తుడిగా అయిపోతున్నాడు. దేవుని తృణీకరించిన వారు ఇంకా వరస్ట్ కండిషన్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకున్న కొద్ది భాగ్యం కూడా తీసివేయబడుతుంది. వాళ్ళకి ఇక బోధించబట్ట మానివేయబడుతుందని అర్థం అక్కడ. మరియు వారు చూస్తున్నారు కానీ చూడరు, వింటున్నారు కానీ వినరు, గ్రహింపరు. వింటున్నారు కానీ గ్రహింపరు, చూస్తున్నారు కానీ చూడలేకపోతున్నారు. అర్థమవుతుందా? ప్రభువును చూస్తున్నారు అవిశ్వాసులు, కానీ దేవుడని తెలుసుకోలేకపోతున్నారు. వింటున్నారు ఆయన మాటలు, ఇది లేఖనాల నెరవేర్పని తెలుసుకోలేకపోతున్నారు. అందుకే అన్నాడు యెషయ్యా, ఈ ప్రజలు కనులార చూచి, చెవులార విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం కొవ్వింది. వారి చెవులు వినుటకు మందాలయ్యాయి, వారు తమ కన్నులు మోసుకున్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకోరని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచు ఉన్నది. ఆ ప్రజలు వినకపోవుటకు, గ్రహించకపోవుటకు, చూడలేకపోవుటకు కారణం చెప్పాడు. వారు హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండా ఉండటానికి కారణం వారి హృదయం కొవ్వింది. వారి చెవులు వినటానికి మందమయ్యేది, వారి కన్నులు మూసుకున్నారు. వింటారు, గ్రహించరు, చూస్తారు, తెలుసుకోరు. హృదయం క్రొబ్బటం ఏంటండి? దేని గురించి మాట్లాడుతున్నాడు? శరీరపు గుండె గురించి కాదు, అంతరంగ పురుషుని యొక్క మనస్సును గురించి మాట్లాడుతున్నాడు. అంతరంగ పురుషుని యొక్క హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. హృదయం అంటే అంతరంగ పురుషుడు. క్రొవ్వి ఉన్నది అన్నప్పుడు ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్. క్రొవ్వినటువంటి హృదయం, గుండె రక్త ప్రసారం చేయలేదు. రక్త ప్రసారం ఆటంకాలు ఏర్పడతాయి, బ్లాక్స్ వచ్చేస్తాయి. మనం కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటాం చూసారు, అవి. గుండె పనిచేయదు. అలాగున గర్వించిన హృదయం
మధించిన హృదయం, ఆధ్యాత్మిక జబ్బుతో నిండిన హృదయం పనిచేయదు. దేవుని వాక్యము జీవాహారం, దాన్ని గ్రహించదు. ప్రాణాన్ని నిలిపే జీవం అందులో ఉంది. నరకాన్ని తప్పించే జీవం వాక్యంలో ఉంది, కానీ దాన్ని గ్రహించరు. అయితే మీ కన్నులు చూస్తున్నాయి గనుక అవి ధన్యం, మీ చెవులు వింటున్నాయి గనుక అవి ధన్యం. ప్రవక్తలు, నీతిమంతులు మీరు విన్నట్టు, మీరు చూసినట్టు చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. అంటే ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ మెస్సయ్య చూడాలని ఎంతోమంది అనుకున్నారు. మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడవలనని మిక్కిలి ఆశపడ్డాడన్నాడు యోహాను 8లో ప్రభు. కనుక అలా చూడాలనుకున్నాడు, కానీ చూడలేదు. విశ్వాసం ద్వారా చూచాడు. భౌతిక నేత్రాలు అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ ఆయన లేడు అని అర్థం. చూచాడు అన్నప్పుడు ప్రత్యక్షతల్లో కనిపడిన ప్రభువుని అనేది అర్థం. కనుక ఇక్కడ మనం గ్రహించినట్లయితే ప్రభువును చూడాలి. ఇప్పుడు మనం యేసయ్యను కంటితో చూడలేకపోతున్నాం, కానీ అంతరంగంలో ఆయన చూడగలుగుతున్నాం, ఆయన గ్రహించగలుగుతున్నాం. ఆయన ఉన్నాడని తెలుసుకుంటున్నాం, ఆయన మాటకి విధేయులమవుతున్నాం, ఆయన వలె జీవించడానికి ఇష్టపడుతున్నాం. సమాజం గుర్తిస్తుంది, యేసుని గురించి విన్న సమాజం మనం యేసు వలె జీవిస్తున్నాం అనేది అదే గుర్తిస్తుంది. కనుక మనం ధన్యులం. We are able to hear and understand the word, the scriptures. మనం లేఖనాలు వింటున్నాం, గ్రహిస్తున్నాం, వాటిని అర్థం చేసుకుంటున్నాం, వాటి ప్రకారం జీవిస్తున్నాం. మనం ధన్యులం. చూడకపోయినా మనం ధన్యులం, ఎందుకంటే చూడక నమ్మిన వారు మరింత ధన్యులు. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు మస్తాన్ మన్యం కాలనీ వాస్తవ్యులు కీర్తిశేషులు ఈద నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం భార్య శ్రీమతి ఈద లక్ష్మీకాంతమ్మ గారు, కుమార్తెలు, అల్లుళ్ళు విప్పర్తి నిర్మలా విశ్వాస కుమార్, బలువూరి శ్యామల శాంసన్, కాశీ రజనీ వెంకటేష్, అరుగుల శైలజ శ్రీనివాస్ మరియు మనుమల మనుమరాండ్రు రవికాంత్ రాజేష్, లక్కీ తన్మయ్, సుశ్రుత విన్ని, జెస్సీ మిషిక సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆదరించును గాక. ఆమేన్. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు, మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. చెవులు గలవాడు వినును గాక. మా హృదయానికి ఆధ్యాత్మిక చెవులనివ్వండి. ఆధ్యాత్మిక బధిరము కాకుండా సహాయం చేయండి. మీ స్వరాన్ని స్పష్టంగా స్వీకరించే వారిగా మీరే చేయండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.